దేవా నీ మార్గం ఎంతో పరిశుద్ధమైనది. దేవా నీ ఎంతో పరిశుద్ధమైనది. నీ మార్గ కట్టడలను నాకు నేర్పరావా. నీ వాక్కు కౌగిటిలో నన్ను దాయరావయ్యా. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు మన వెళ్ళ చూపుతున్న ప్రేమ, ఆయన పరిశుద్ధమైన కటాక్షం. దేవుడు ఆయన ప్రజల యందు ఆయన చూపిన ప్రేమ గొప్పది, ఆయన కటాక్షం గొప్పది, ఆయన దయ గొప్పది. చాలా మంది జీవితంలో సంతోషం ఏంటంటే ప్రభు నామటి కొందరు బిడ్డలు ఆసక్తి పరులై ప్రార్థించుటకును, మరి కొన్ని స్థలాలలో దేవుని సన్నిధిలో కలుసుకుట కోసం వారి వారి పనులు ఆపుకొని దేవుని సన్నిధిలో ప్రవేశించుటకును, అదేవిధంగా తన పరిశుద్ధమైన మాట కోసం ఆశ కలిగి ఉండటం, రోషం కలిగి దేవుని దగ్గర మొరపెట్టుతున్నవారు, ఎండ తెరవతలో కూడా ఉపవాసాలు ఉండేవారు, దేవుని యొక్క నామను బట్టి ప్రభు మాట కోసం ఆశపడే బిడ్డలు ఈనాడు క్రీస్తు సంఘంలో దేవుడుంచి తనకిష్టమైన విషయాన్ని దేవుడు జరిగిస్తూ తన పరిశుద్ధమైన నామం ఆయన కలగజేసి ఆయన కృపను కనపరిచి కటాక్షిస్తున్న తండ్రి. అందుకొరకై ఈ దిన దేవుడు చెప్తాడు, ఆసక్తి విషయంలో మాందులు కాక ప్రభుని సేవించుడి. మనం అనేక సార్లు వింటూ ఉంటాం, ఆసక్తి విషయంలో మాందులు కాక ప్రభుని సేవించుడి. పరిశుద్ధ దేవుని సేవించుటకును, ఈ పరలోక దేవుని నామన గణపరచుటకును, ఈ సర్వోన్నతమైన దేవుని కలుసుకుటకును మనం ఎప్పుడు కూడా ప్రభునందు ఆసక్తి పని ఉండాలని ప్రభు ఆజ్ఞించవస్తుంది. రోమీయుల రాసిన పత్రిక 12:11 చూస్తే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి. చాలా జీవితంలో మనం చూస్తుంటాం, ఆసక్తి అనేది సంఘములో క్రీస్తు అనుగ్రహించిన తన పరిశుద్ధమైన ప్రేమలో, పరిశుద్ధాత్మదేవుని అందరి వింటులోను అన్ని విషయాలు కూడా ఆశ కలిగి ఉండటం అనేది దేవుడు కోరుకున్నాడు. ఒక మనిషి దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి? ఆసక్తి అనే దేవుని కోసం, ఆత్మ దేవుని కోసం, దేనికోసం? చాలా మంది కూడా కొన్ని ఆతృత పడుతుంటారు. దేనికోసం ఆతృత పడుతున్నారంటే, వారి వారి యొక్క క్రియలు, వారి యొక్క ప్రవర్తన సరి చేసుకోవాలి, దేవుని పనులను ఆశ కలిగి ఉండాలి, సంఘములో దేవుని యొక్క మాట ఎందో లక్ష్యం ఉంచాలి, సహవాసం ముందు నేను ఆసక్తి కలిగి ఉండాలి, లేక నా కుటుంబమును సరి చేసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి, నా కుటుంబం దేవుని సన్నది ఒక కార్యంగా ఉండాలి, నేను ప్రభునందు నిజంగా ఆయన పని విషయంలో ఆశ కలిగి ఉండాలి, ఆయన త్వరలో రాని ఉన్నాడు దేవుడు కనుక తన పరిశుద్ధమైన మార్గమందు నిరీక్షణ వారమై ఉండాలని ఆసక్తి కలిగి ఉంటారు. చాలా ప్రేమ, కనికరమ, కటాక్షం కలిగి ప్రభు ప్రేమందు నిరీక్షణ వారై, పరిశుద్ధాత్మదేవుని నిరీక్షణ వారై వారు ఆసక్తి చూపుతూ ఉంటారు. మన సంఘములో ఆసక్తి చూపుతుంటారు. వారు భేదం ఉండదు, ఏ వాదం ఉండదు. వారు కొందరు పని చేయటే విషయంలో చూస్తున్నప్పుడు వారు ఎవరైనా కావచ్చు, ప్రభు పరిశుద్ధ దేవుని కనబట్టి వారు ఎక్కడో వారో ఏందో స్థలానికి వచ్చినప్పుడు వారి విషయమే ఆసక్తి కలిగి పనిచేసేవారు కొందరు చూస్తూ వెళ్ళిపోతుంటారు.
ఆశతో వెతుకుతుంటారు. వారికి ఏదో చెప్పాలి, వారిని ఏదో సిద్ధపరచాలని ఆశ ఉంటుంది. వారికి సహాయం చేయడం కోసం, వారికి మేలు చేయడం కోసం కొందరు కొన్ని విషయాలు చూస్తుంటాం. ఆసక్తి మన అక్కడ దినము కూడా ఎవరో ఎందుకో వచ్చారు, వారిదో ప్రభుత్వంలో ఒక వ్యక్తి బాగలేని స్థితి చూసి వారి ఆశతో తనకేదో తెచ్చి వెళ్ళిపోయినారు. ఆసక్తి చూపటాలు, దేవుని యొక్క ప్రేమ కనికరము కనపరచడం మన జీవితంలో చూస్తున్నప్పుడు అదొక విషయం. అదే విషయంలో చూస్తున్నప్పుడు దేవుని సన్నిధికి ప్రవేశించే విషయం. ఎంతో డబ్బు రావాల్సి ఉంటుంది, అంటే వారికి ఆ దినం ఎంతో ఉంటుంది, కానీ ఒక విశ్వాస విషయంలో వారు చూపే ప్రేమ చాలా గొప్పదే. కనికను చూపిస్తుంటారు, కటాక్షం చూపిస్తుంటారు. వారు ఎవరు కేవలం అంటే ఆత్మయందు ఆత్రుత పడేవారు, దేవుని ఆత్మ కోసం ఎదురు చూసేవారు. నేను ఇక్కడ పోతే ఈరోజు నాకేం వస్తుంది, ఏమీ రాదు, కనుక ఎందుకు. కానీ ఈ విషయంలో ఎలాంటి ఆలోచించేవారు కొందరు. ఉదయకాలమే దేవుని వెతకడం కోసం ఆసక్తి చూపేవారు. మరి పరిశుద్ధ దినం వచ్చినప్పుడు వారు చూపుతున్న ప్రేమ చాలా పెద్దలు అక్కడ పరిగెత్తుకొస్తుంటారు. నేను బంగారు జల్లు ఒక వ్యక్తి వస్తారు, పెద్ద మనిషి. ఎప్పుడు లేస్తారో తెలియదు. 8 గంటలుగా నేను చర్చిలోకి వస్తాను, నాకంటే ముందు ఇక్కడ ఉంటాడు. ఆదివారం వచ్చిన రోజు తప్పకుండా 8 గంటలకు ఇక్కడే ఉంటారు. ఆశ. అదేవిధంగా కొందరు దేవుని సన్నిధిలో ఆశ, ప్రభు సన్నిధికి రావడానికి ఆశ, ఆసక్తి కలిగిన వారు ముందుగానే సిద్ధపడి చేస్తున్నారు. ఇది ఒక విషయం. దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉంటా, వారు ఆసక్తి కలిగినప్పుడు వారి ప్రార్థనలో పాల్గొంటాము, ప్రభు సన్నిధిలో మొరపెట్టేవారుగా వారి సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ చూస్తుంటారు, వారి దినాన్ని సద్వినియోగపరచుకుంటూ చూస్తుంటారు. వారి సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామలో అది ఎదురు చూస్తుంటారు. దేని బిడ్డలారా, ఈ విషయం చూస్తున్నాయి. ఒక పని, దేవుని పని అంటే ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రభు పనిలో పాల్గొంటున్నప్పుడు, దేవుని యొక్క పని అనగానే ఆశ, చాలా ఆశ ఉంటుంది. నేను చాలా దూరం తిరిగి వస్తుంటాను, ఎన్నో విషయాలు తిరుగుతుంటాను, కానీ వచ్చి మోకరించి ప్రార్థించకపోతే మనసు నెమ్మది ఉండదు. సరే, అదే విషయం నేను దేవుని అడుగుతాను, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను, నేను సమయాన్ని ఎక్కడ దొంగిలిస్తున్నానని ఒక భయం ఉంటుంది నాకు. అందుకని నేను హ్యాండ్లో పోయినా, ఎవరు హ్యాండ్లో పోయినా కానీ ఏదో ఒక చేయటగా ప్రయత్నం చేస్తుంటాను నేను. ఆశ. ఇప్పుడు కొందరు ఉంటారు, చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఆసక్తి కాదు, కాలం గడపడం కోసం. కొందరు ఉద్యోగ రీతిలో ఉండేవారులాగా ఉంటారు, కొందరు ఏదో మేము ఉన్నోళ్ళు అన్నట్టు ఉంటారు, లేదా కొందరు కొన్ని పరిస్థితులు చూస్తుంటాం. దేవుని యందు ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఆత్మ కోసం ఆతురత పట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో దేవుని యొక్క ప్రేమను మనం పంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నీ కుటుంబంలో ప్రభునందు కట్టబడాలంటే నీకు ఆసక్తి కావాలి. కొందరు యవనస్తులు నాతో చెప్తుంటారు, అయ్యా నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా నా స్నేహితులు రావట్లేదు అంటారు. కొందరు యవనస్తులు అంటారు, అయ్యా దేవుడు కనికరించుదుగా నా స్నేహితులు దేవుని దగ్గరకు వచ్చారు. యేసుకృష్ణ మహిమ కలుగాక. మన మధ్యకాలంలో ఒక సహోదరి నాతో చెప్తా ఉన్నది, ఇతను వచ్చిన ఉద్దేశం వేరు, కానీ మీతో ప్రార్థించమన్నాను. ఒక రహస్యమైన పోరాటం జరుగుతుంది కనుక ఈ పోరాటంలో దేవుడు నాకు జయం ఇయ్యాలని మీ దగ్గర మాకొచ్చి ప్రేయర్ చేయించుకొని నేను పాస్టింగ్ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేశాను అన్నత నా ముందు నుంచోబెట్టింది. క్షమించాలి, నేను యేసుప్రభువుని అంగీకరించాను అన్నాడు. యేసుకృష్ణ మహిమ కలుగాక. దేవుని విషయమై ఎంత క్లియర్గా ఉంటుందంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మను తిరుగుతగల వారై ప్రభువును సేవించుడి. ఏదో వచ్చిపోవటం కాదు. నేను కొందరు చూస్తుంటాను, వారు దేవుని సన్నిధిలో ప్రవేశించే విషయంలో బయట వాళ్ళ సాక్ష్యం ఎట్టుడుతో వేరే విషయం, కానీ
దేవుని సన్నిధిలో పరిగెత్తుకొని ముందుకు వచ్చి మోకరించి వేడుస్తూ ఉంటారు. ఎనిమిది నెలలు ఇక్కడ మోకరించి వాళ్ళు చూస్తుంటాను నేను. యాళ్ళు ఉండాలి చూస్తా కొన్నిసార్లు. అరే మీరు ఈ టయానికి రా, ఈ టయానికి అంటే వారి కాలం గడుపుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారు క్రీస్తుతో కలుసుకునే వివేచన వారికి లేక, దేవుని కలుసుకునే విషయం వారికి లేక, పరిశుద్ధాత్మ దేవుని కలుసుకోవటం అంటే ఆచారం. కొందరికి ఆచార ప్రకారం పాపం ఏదో వెళ్దాం పోతాం వినపడుతుంది కదా అనుకుంటారు. కొందరు వినపడుతుంది అనుకుని కూడా త్వరగా రారు, ఎంతో దూరం నుంచి పరిగెత్తుకొస్తుంటారు. ఒక పరిశుద్ధ దినంలో ప్రవేశించే విషయం కూడా చాలా మంది కూడా ఆజ్ఞాత్మకమైన పాపం చేస్తుంటారు. చాలా దూరం నుంచి వచ్చేవారు. ఈనాడు మనం దేవుడు మన ప్రేమించి క్రీస్తు సంఘములో ఆయన మహాకృప బట్టి మనకు కరుణించి, ఆయన కటాక్షం మనకు దయచేసి, ఆయన ప్రేమ మన యందు ఉంచి, ప్రేమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకని ఒక విషయంలో మనం దేవుని కలుసుకోవాలంటే మనకు ఆసక్తి కావాలి. అప్పుడు నీ పోరాటం ద్వారా సంఘములో ఉన్న ప్రతి విధమైన శాపం తొలగిపోతుంది, దోషం తొలగిపోతుంది, కీడు తొలగిపోతుంది. తన పరిశుద్ధమైన దేవుడు కీడు నుంచి విడిపిస్తాడు సంఘాన్ని. ఆమేన్. తరాలు గడిచిన విధానాలు వేరే ఉంటాయి. అందుకని సంఖ్యాకాండ 25 చూస్తే ప్రభు ఆజ్ఞ వస్తుంది. 13వ మాట చెప్తాడు. 7 నుంచి ఉంటుంది, కానీ ఇక్కడ 13వ చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞ వస్తుంది. అది నిత్యమని యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. ఎవరి విషయంలో? అతడు తన దేవుని విషయంలో ఆసక్తి గలవాడై. అతడు తన దేవుని విషయంలో ఆసక్తి గలవాడై. ధనం విషయంలోనో, డబ్బు విషయంలోనో, లేక కొందరు చూడండి చిన్న గొడవ అంటే చాలా కాలు దూగుతుంటారు. సరే, మంచి దగ్గర మనం చూస్తున్నప్పుడు ప్రభు మాట చదివిస్తుంది. కొన్నిసార్లు కొందరు కొన్ని విషయాలు, అయ్యా మేము చాలా అలసిపోయినామంటారు, చాలా సంతోషమంటారు. కొందరు కొన్నిసార్లు మేము ఎండ దెబ్బ కొట్టింది అంటే, సేవకులు చెప్తున్నప్పుడు వడదెబ్బ కొట్టింది అంటే, మంచిది నేను ఎక్కడెక్కడ తిరిగి వచ్చారంట. నేను వాళ్ళు ఎక్కడికి వారు వారి సొంత పనుల కోసం తిరుగుతారు. వారు దేవుని ఆత్మకు విరోధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు కేవలం ఒక మోసకరమైన సంబంధమైన సహవాసములు చేసి, ఫెలోషిప్ అంటే క్రీస్తు శిలువ సంవత్సరం యొక్క ఉద్దేశాలను మరిచి వారు పాల్గొనే విషయం ఆసక్తి, వాళ్ళకి ఆసక్తి ఉన్నది, వారికున్న ఆసక్తి వేరు, వారికున్న ఉద్దేశాలు వేరు. యెషయా చెప్పిన మాట ప్రకారం వారి ఉద్దేశాలు వేరు. కనుక ఇక్కడ ఫినెహాసు అనే వ్యక్తి ఆయన చెప్తున్న విషయం చూస్తున్నప్పుడు ఏలయనగా అతడు తాను దేవుని విషయమై ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ఏం చేశాను? ఆయన ప్రాయశ్చిత్తము చేశాను. ఆసక్తి గలవాడై ఇశ్రాయేలులో యుద్ధానికి వెళ్ళారు, జయించారు. కానీ ఒక దొంగ ఉన్నాడు. వాడు మోసముతో వాడు దొంగతనం చేశాడు. దొంగతనం తీసుకొచ్చింది గుడారంలో పాతిపెట్టాడు. అప్పటికే 20,000 మంది దాకా ఇజ్రాయేలు కూలిపోయినారు. ఎందుకు ఈ విధం జరుగుతుంది? ఎందుకు జరుగుతుందని చూసినప్పుడు వారి పరిస్థితి వెతికినప్పుడు అతని పరిస్థితి చూసినారు. వాడు ఎలాంటి వాడంటే, యెషయా 56:11 వాక్యం చరుస్తుంది. కుక్కలు తిండికి ఆతురపడను, ఎంత తినను వాటికి తృప్తి లేదు.
ఈ కాపరులు అటివారై వారు దేనిని ద్వేషింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే ఏం చేస్తారట, స్వప్రయోజన విచారించుకుందరు. వారి సొంత ప్రయోజనం వారికి కావాల్సిన దానికోసం. కనుక అక్కడ యుద్ధములో ఉన్నవాడు కూడా అతను చేసిన దొంగతనాన్ని బట్టి, అతను చేసిన పనిని బట్టి చాలా వాడు ఆసక్తితో దొంగ పని చేశాడు. అప్పుడు ఫినెహాసు ఆ విషయాన్ని సహించలేకపోయాడు. చూశాడు, దేవుని పరిశుద్ధ నామమున వెళ్ళిపోయి కత్తి దూసి అతను చంపేశాడు. అప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఏమైంది అక్కడ వాక్యంలో? దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి చూస్తున్నప్పుడు దేవుడు ఆజ్ఞ చేస్తుంది. ఎలాగనగా అతను తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. నేడు క్రీస్తు యేసు ఆసక్తిగా మన కోసం తన ప్రాణమును బలి అర్పించుకున్నాడు, బలిగా ఇచ్చినవాడు. మనకుండవలసిన విషయం, దేవునికి పరిశుద్ధమైన నామమున మన జీవితము. ఆయన మన చూస్తున్నవాడు, ఆయన మన ప్రేమిస్తున్న దేవుడా, ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన మనం వెతుకుతున్న దేవుడా. నాడు నేడు కూడా ఏకరీతికున్న తండ్రి, ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమ గొప్పది, ఆయన కటాక్షం గొప్పది. తన దయగల సన్నిధిలో మనల్ని ఆదరించే దేవుడా. ఈరోజు నీ ఆసక్తి ఏంటి? సంఘంలో దేవుని విషయంలో మనకు ఆసక్తి కావాలి. ఆయన పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 106 కీర్తన 30 కూడా దేవుని ఆజ్ఞ వస్తుంది. 106 కీర్తన 30 చూసినప్పుడు కూడా దేవుని ఆజ్ఞ వస్తుంది. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. కనుక దీని వెళ్ళారా, పరిహారం చేయాలి, తెగులు రాకుండా. అందుకొరకే ఆసక్తి కలిగి, అందుకనే పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని మనం గ్రహించాలి. ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాట మన హృదయములను ప్రభువునందు శుద్ధపరచుకోవాలి. ఆలోచించు. రోమీయుల పత్రిక 10వ అధ్యాయం చూస్తే 2:3 కూడా దేవుని ఆజ్ఞ వస్తుంది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని వెరగక తన స్వనీతిని, ఇందాక విన్నాం మనం, కుక్కలు ఆతురపడినట్టు ఆతురపడుతున్నవారు అన్నాడు ఆయన. అంటే దేవుని వారి స్వనీతి కోసం, వారి స్వనీతిని స్థాపింపబోనుకొనుసు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి ఎవరైతే లోబడుతున్నారో, దేవుని నీతిని ఎవరైతే వెతుకుతున్నారో, దేవుని నీతిపై ఎవరైతే ఆధారపడుతున్నారో, దేవుని నీతిని ఎవరైతే కనుక్కుంటున్నారో, దేవుని నీతిని ఎవరైతే నిలుచుంటారో వారు ఎప్పుడు కూడా వారి బ్యానర్ కోరుకోరు. వెతట వారి విషయం మేలును ఆసక్తి కోరుకుంటారు. కొంతమంది జీవితాలు మనం చూస్తుంటాం. వారి గృహంలోనూ వారి పరిస్థితులు చూసినప్పుడు దేవునికి విరోధంగా ఉంటారు, కానీ మేము నీతిమంతులమని ప్రకటిస్తుంటారు. దేవుని కంటే ఎక్కువ వారు హెచ్చించుకుంటారు, దేవుని కంటే ఎక్కువగా వారు హెచ్చించుకోరు. అందుకని వారు ఆసక్తి పడలే, కానీ వారు స్వనీతిని ఆధారం చేసుకున్నారు. దేవుని నీతిని అనుసరించిన వారు కాదు, దేవుని నీతిని అనుసరించిన వారు కాదు. అందుకనే నీతిహీనులతో వారు కలిసిండు కూడా
వారికి సంభాషణ వారి విధానం. నా సహోదరి సహోదరా, ఈరోజు నీ కుటుంబం ఎవరి నీతిని కలిగి ఉంటావు? ఎవరిని కలిగి ఉంటకు ఇష్టపడుతున్నావు? ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉంటావు? దేని కొరకు ఆసక్తి కలిగి ఉంటా? దేని కొరకు నువ్వు ఆసక్తి చూపిస్తుంటావు? ఆలోచించు. దేవునితో ఉన్నామని కాదు. చాలా మందికి వాక్యం తెలిసిన తర్వాత దాన్ని నెరవేర్చడం అనేది ఆగిపోయినాక వారిలో సునీతి అనేది స్టార్ట్ అవుతుంటుంది. దైవచిత్తం కాదు, ఇక వారి కోసం వారి విషయంలో వారు ప్రయాసపడుతూ ఉంటారు. వారికి ఆలోచన వేరు, వారి ఉద్దేశం వేరు, వారి నడవడం వేరు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆలోచించాలి. ప్రభువును కలిగి ఉండటం కోసం దేని విషయం ఆసక్తి కలిగి ఉన్నా? ప్రభు చిత్తం విషయం ఆసక్తి కలిగి ఉన్నావా? అక్కడ పెనహాసు దేవుని యందు ఆసక్తి గలవాడు. దేవుని యందు ఆసక్తి గలవాడు. దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే దేవుని సంఘమందు ఆసక్తి కనపరచబడుతుంటుంది. దేవుని సంఘమందు నీకు ఆశ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు గనక నిన్ను బట్టి 10 మంది చెడిపోరు, నిన్ను బట్టి 10 మంది పాడైపోరు. అనేకులు ప్రభు దగ్గరకు వస్తుంటారు, అనేకులు ప్రభును కలుసుకోవటం చూస్తుంటారు, అనేకులు ప్రభుతో నిరీక్షించడం చూస్తుంటారు. దేవుడు చేసే కార్యముల. నా ప్రియమైన సహోదరి సహోదరా, మరొక పెనహాసును చూస్తున్నాం. అదేవిధంగా మరొక వ్యక్తిని చూస్తాం. దేవుని సమయం చూస్తున్నాడు. ఇప్పుడు మనం చూసినప్పుడు ఈయనకు ఆసక్తి ఉన్నది, కానీ వారు దేవుని నీతిని కలిగిన వారు కాదన్నాడు. అపొస్తలుల కార్యాలను మనం చూస్తున్నప్పుడు కూడా 22:3 చూస్తే దేవుని వాక్యం చదువుతుంది. నేను కిలికియాలోనే దాసులు బట్టి యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రం అందు సంబంధమాగు నిష్ఠయందు శిక్షకుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తులయ్యండి. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితని. ఎవరు? పౌలనే, సౌలనే ఒక వ్యక్తి. ఈ సౌలు శిక్షకుడై ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం ఆయన తెలుసుకొని నేర్చుకొని ఆయన శిక్షణ పొంది అధికారం పొంది యోధాగోత్రంలో పుట్టినవాడై ఆయా పరిస్థితుడు ఆసక్తి చూపి అనేకులను హింసించు వచ్చినవాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆసక్తి చూపించాడు. ధర్మశాస్త్ర విషయం ఆసక్తి వచ్చి ఆయనకు నిబంధన కొనసాగించాడు. కానీ దేవుని ఆజ్ఞలు వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి చూస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నవాడు గనక అతని విషయమై మరి ఈ మాట మనం చూస్తున్నప్పుడు ఆసక్తి చూపేయడం. ఆ ఆసక్తి అనేది కొంతకాలం తర్వాత అది కాదని తను తెలిసింది. గలతీ పత్రిక 1:14 చూస్తే ప్రభు వాక్యం చరుస్తుంది. మన పితరుల పారంపర్య విషయము ఆచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో, నా సొంత జాతీయులలో, నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందుతానని నా నడవను గురించి మీరు వింటిరి. అంటే ఆసక్తి కలిగి తన వయసులో ఉన్నవారు, తన జాతిలో, తన వారిలో ఆయన చూపిన ధర్మశాస్త్ర విషయంలో చూపించిన విషయం గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ దేవుని యొక్క పరిశీలన బట్టి చూస్తున్నప్పుడు ఫిలిప్పీ 3:6 చూస్తున్నప్పుడు వాక్యం చదువుతుంది. ఆసక్తి విషయము సంఘమును హింసించేవాడనై ధర్మశాస్త్రం వల్లనే
నీతి విషయము అనిందునై ఉంటేనే కనుక అది ఆసక్తి. అందుకనే అది ప్రయోజనం కాలేదు ఆయనకి. ఆ విషయంలో ఆసక్తి చూపించాడు పౌలు గారు. ఆసక్తి చూపించాడు. తన వయసు వారిలోను తన వారిలోను తన అందరిలో కూడా ఒక ప్రత్యేకింపబడ్డవాడయ్యాడు, వేరుపరచబడ్డాడు. దేవుని మాట ప్రకారం వేరుపరచబడ్డవాడయ్యాడు, దేవుని వాక్య ప్రకారం వేరుపరచబడ్డవాడయ్యాడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి దేవుడు కనికరించాడు. చాలా మంచిది. ఆ విషయం వచ్చినప్పుడు ఒక దినం వచ్చింది, దేవుడు తను కలగజేసుకున్నాడు. ఆసక్తి ఎవరెందుకు ఇందాక తన సునీతి యొక్క ఆసక్తి, తన ఉద్దేశపూర్వకమైన ఆసక్తి, తనకిష్టమైన ఆసక్తి, అది దేవుడు ఇష్టపడలేదు. ప్రియమైన సహోదర సోదర, ఈరోజు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి? ఒక దినం వచ్చింది, దేవుడు కలగజేసుకున్నాడు. ఒక దినం వచ్చింది, పరిశుద్ధ దేవుడు మాట్లాడాడు. సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు, నన్నెందుకు హింసిస్తున్నామని అడిగాడు. మంచిది. ఆ విషయంలో దేవుడు మాట్లాడే మనం చూస్తున్నా. ఎందుకంటే ఈరోజు దేవుడు చెప్పే మాట, ఫినెహాసు దేవుని ఆసక్తి కలబడి సంఘం మీదకి వచ్చిన ప్రతి విధన శాపం తొలిపోట కోసం రోషం కలబడి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఆయన యాజక కుటుంబంలో చేర్చబడ్డాడు. దేవుని సన్నిధుల విషయాన్ని మనం జ్ఞాపం చేసుకొని మనం కూడా మన కుటుంబం కూడా ప్రభుత్వ కలుషిత కోసం పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. ఎంతమంది పెట్టి ఈ సమయ ప్రభువు నీ సన్నిధిలో ఏకీభవించున్నారు, నీ వాక్యానికి లోబడి ఉన్నారో చూస్తున్న దేవుడివి, నువ్వు ప్రేమించిన దేవుడివి, నువ్వు కనికరించిన దేవుడివి. మీ కటాక్షం దయచేతండి. నీ పరిశుద్ధమైన ప్రేమలో ప్రతి వారు బంధింపబడ్డ సహాయం చేతండి. నా యేసయ్యా, నీ విషయంలో ఆసక్తి దయచేయండి. ఆత్మీయందు తీవ్రత గలవారి ఉంటే సహాయం చేతండి. ప్రతి వారి ప్రభు నీ పరలోక మహిమను పొందుటకు సహాయం చేతండి. ఈ సమయం వద్దండి, అలిసిపోయిన ప్రాణములతో ఉన్నవారు ఉన్నారు కదా, మీరు కటాక్షించి నీ కృప దయచేయండి. నీ శిలువ రక్తం ప్రతి వారిపై ప్రోత్సహించి స్వస్థపరచు నడిపించండి. వారి కుటుంబాల విషయంలో మీరు సహాయం తెచ్చుతండి. వారి యవనస్తుల విషయంలో మీరు సహాయం చేతండి. అదే ప్రభుత్వ ఉద్యోగరీతులు మీరు సహాయం చేతండి. వారి వరకు జ్ఞానతని పని విషయంలో మీరు తోడేడు కనికరించండి. ప్రత్యేకించి పరిశుద్ధ దినము గ్రహించే కృప కూడా తెచ్చండి. ఆదివారం దినం కోసం నీ బిడ్డలో ఆశతో ఉండి కూడా సహాయం చేయొచ్చు. ప్రతి వారిపై నీ కృప తీసుకనిపిస్తూ, నీ కటాక్షం దయ నుంచి కనుకరిస్తూ, నీ కృప సన్నిధి దయచేవని నీ పరిశుద్ధ నామనుడి పేరు దర్శిస్తూ కనుకరిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వరకు వస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.